సుసర్ల చలపతిరావు ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కాకినాడ రామారావుపేట సెకండ్ జంక్షన్లో ఉన్న చలపతిరావు స్వగృహంలో శ్రీమద్ భాగవత సారోద్ధార మరియు శ్రీమద్ భాగవతంపై రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ ప్రవచన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చివరి రోజున మన్యు సూక్త పునశ్చరణ శాంతి హోమాలను నిర్వహించగా డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతిరావు ప్రభృతులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పండిత సింహాచారి దంపతులను చలపతిరావు ఘనంగా సత్కరించారు. ప్రవచన మరియు హోమ ప్రసాదాన్ని చలపతికి అందజేసి విజయసింహాచార్, విక్రమాచార్యులు మహాశీర్వాదాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గోపికా ప్రసాద్, మధ్వసభ కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు, మారేమన్న ఆనందరావు, రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, డాక్టర్ భరతలక్ష్మి, పన్యాల బుచ్చి, హుండీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాన్ని రచన చేసి పరమోపకారాన్ని చేశాడు భగవంతుడు. అతడి ఉపకారాన్ని మనం ఎంత స్మరించినా కూడా తక్కువే. ఆ భాగవతాన్ని ఏమో రచించారు, కానీ ఆ భాగవతం అర్థం చేసుకోవాలి అంటే భాగవతం తాత్పర్యం లేకపోతే కుదరదు. అందువల్ల మధ్వాచార్యుల వారు, ఆ పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు, వ్యాఖ్యానకారులు ఎంతోమంది రచన వారి అమూల్యమైనటువంటి వ్యాఖ్యానాలను మనకు అందించి పరమానుగ్రహాన్ని చేశారు. దాని తర్వాత ఇప్పటి మన గురువులు సత్యాత్మతీర్థుల వారు ప్రతిసారి ఆదేశిస్తూనే ఉంటారు, మీరు తెలుగు ప్రాంతంలో ఉండి తెలుగులో మధ్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని ఎప్పుడు కనిపించినా చెబుతారు. కానీ మా కార్యభారం వల్ల, ఒక్కొక్కసారి మా బద్ధకం వల్ల అది కుదురుతుంది, కుదరకుండాను పోతుంది. వేరే వేరే కార్యభారాలు ఉన్నాయి, లేదని కాదు. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తాను స్వామి అని చెప్పేసి అవకాశం చేసుకొని చెప్పమని వారు ఆదేశించారు. వారి ఆదేశానుసారంగా ఇక్కడ ఇది జరిగింది. అదంతా కూడా వారి అనుగ్రహం అనే నేను చింతన చేస్తాను. అదేవిధంగా నాకు విద్యను ఉపదేశించినటువంటి మా గురువు గారు మామూలు ఆచార్యుల